కేసులో పెట్టడానికి వాడతారు, రిలీజ్ చేయరు. ఒక సాక్షిగా సాక్ష్యం కింద వాడతారు తప్పించి వాళ్ళు రిలీజ్ చేయరు, కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇది CCTV ఫుటేజ్ అనా లేకపోతే రికార్డెడా, ఇది ఒక సందేహం. అంటే వీడియో చూస్తే CCTV ఫుటేజ్ లాగా, వీడియో చూస్తే అంటే అది పైనుంచి చూస్తున్నటువంటి కోణంలో కనబడుతుంది, అంటే స్టిల్ గానే ఉంది కదా ఒక చోట, కెమెరా ఏం కదలట్లేదు కదా, అది CCTV ఫుటేజ్. ఫోన్ లో తీసింది అయితే కాదు అది. CCTV ఫుటేజ్ అంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం వైపు నుంచినే వెళ్ళాలి. ఎన్నికల సంఘం వైపు నుంచి వెళ్ళేది ఎన్నికల సంఘం బయట పెట్టకుండా ఎట్లొచ్చింది? వెబ్ కాస్టింగ్ వీడియో ఒక రకంగా. అదే ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే ఖచ్చితంగా సందేహమే. అది చేశారు. అదేంటంటే ఒకటి ఒక మూడ్ నుంచి ఇంకొక మూడ్కి స్వింగ్ అవుతున్న టైంలో తెలుగుదేశం వేసినటువంటి కౌంటర్ గేమ్ అది. ఒక మూడ్ నుంచి ఇంకొక మూడ్కి ఎటు స్వింగ్ అవుతుంది, ఇంకే ఉంది తెలుగుదేశమే గెలుస్తుంది అన్నటువంటి మూమెంట్ నుంచి తెలుగుదేశం ఎట్లా గెలుస్తుంది అన్నటువంటి మూడ్ని వీళ్ళు మళ్ళీ క్రియేట్ చేయడం ప్రారంభించారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ వివిధ రకాల పాయింట్లు, సర్వేలు ఇది బేస్ చేసుకుని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో అసలు ఈ మొత్తం చర్చ పక్కకి వెళ్ళిపోయింది, పిన్నెల్లి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా పిన్నెల్లిని పట్టుకున్న, అరెస్ట్ చేసిన, జైల్లో పెట్టిన మొత్తం ఎన్నికలేని రీపోలింగ్ బెటరు, లేదా ఎన్నికలు అది అతన్ని సమర్థించేవాడు ఎవడూ లేడు. వైసీపీ వాళ్ళు సమర్థించుకోవచ్చు, కానీ ఆ సమర్థనకి అర్థం పర్థం లేదు. వాళ్ళు అనేది ఏంటి, దాంట్లో